హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అనంతపురంలో జరిగే పీర్ల పండుగ గురించి చూపిస్తున్నానండి. ఈ పీర్ల పండుగ అప్పుడు మాకు కూడా ఇంట్లో ఒక చిన్న మొక్కుబడి ఉందన్నమాట. ఈ చిన్న మొక్కుబడి నేను ఎలా చేస్తాను, అలాగే ఈ మొక్కుబడి నేను ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఈ మొక్కుబడి ఎన్ని సంవత్సరాలు చేయాలి అనేది చెప్తూ చూపిస్తున్నాను. ఇంకా ఈ మొక్కుబడి చేయడానికి నేను ఇక్కడ బెల్లం నానబెట్టుకున్నానండి షర్బత్ చేయడానికి. అలాగే మార్కెట్ నుంచి ఇట్లా చిన్న దుత్తలు తెచ్చాను. ఇంకా వాటర్లో పెట్టుకునేసాను ఇవి మునిగేంత వరకు. ఈ మొక్కుబడి చెల్లించడానికి మెయిన్ ఈ చిన్న దుత్తలే అండి. ఈ చిన్న దుత్తలు కావాలి, అందుకే ఇలా తెచ్చి నీళ్ళలో పెట్టుకున్నాను. ఇంకా పీర్ల కాడికి వెళ్ళడానికి ఇంకా పాయసం చేస్తున్నాను. 3 రకాల తీపి వస్తువులు తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంకా పాయసం అయితే 3 గంటలకు అలా చేసుకునేస్తున్నాను. ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చని. ఇంక ఈ పాయసం నేను 2 రకాలుగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇంకా పాయసం అయితే అయిపోయిందండి, రెడీగా పెట్టుకునేసాను. ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి. ఇంకా నాకు హడావిడిగా ఉందన్నమాట. హలో, ఈరోజు అయితే మా ఇంట్లో ఒక చిన్న మొక్కుబడి ఉందండి. ఏంటి అని అనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ మొక్కుబడి ఏంటో అనేది చెప్తాను. ఇదైతే సబ్జా ఆకు అనమాట. చూడండి, ఇది దొరకడం అయితే చాలా కష్టం అండి. ఇంటి దగ్గర ఎవరో ఒకరు నాటుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను అనమాట. లక్కీగా మా ఇంటి పక్కన వేరే ఆంటీ ఇచ్చారు ఈ సబ్జా ఆకు. మెయిన్గా ఈ సబ్జా ఆకు ఇలా పీర్ల పండగప్పుడే మనకి చాలా అవసరం అవుతుంది. చూసారా, ఇంక ఈ సబ్జా ఆకు వేసి ఒక షర్బత్ రెడీ చేయాలి ఈ పీర్ల పండగకి. ఇంక మేము ఈవినింగ్ 6:30 అలా పీర్ల కాడికి వెళ్తాం అనమాట. ఈ షర్బత్ అవన్నీ చేసుకొని కొద్దిగా కీర్ చేసుకొని పీర్ల కాడికి వెళ్తాము. ఇంక ఇప్పుడైతే ఈ ఈ ఈ చిన్న చిన్న కుండల్ని తీసుకొని వచ్చానమాట. ఇంక మొక్కుబడి చెల్లించాలంటే ఈ కుండలు ఉండాలి. ఇంకా మా ఆయన అయితే 2022లో పీర్ ఎత్తాడనమాట. ఇంకా ఆ పీర్ ఎత్తిన మరుసటి ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు ఇలా దుత్తలు ఇవ్వాలి. మొక్కుబడి అది అనమాట మొక్కుబడి. ఈ దుత్తలు ఎందుకు ఇవ్వాలి, మా ఆయన పీర్ ఎందుకు ఎత్తాడు అనేది వీడియో అయితే చూస్తూ ఉండండి, చెప్తాను. ఇంక ఈ దుత్తలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఫుల్ వాటర్లో పెట్టేసి ఇప్పుడు తీసి ఇలా బాలిచ్చి పెట్టాను. ఇంక ఇవి కొద్దిగా ఆరిపోతే ఈ సబ్జా ఆకును ఎర్రదారంతో కట్టాలండి. ఈ ఎర్రదారంతో కట్టి వీటికి చుట్టాలి. అలాగే కొన్ని పూలు కూడా చుట్టాలి. ఇంకా షర్బత్ తయారు చేయడానికి కూడా బెల్లం కూడా నానబెట్టేసాను. బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా ఈ షర్బత్ ఎలా తయారు చేస్తారనేది కూడా వీడియో చూడండి. ఇప్పుడైతే ఈ సబ్జా ఆకులను కట్టి వీటికి కట్టేద్దాము. సబ్జా ఆకు అయితే ఇట్లా ఎర్రదారంతో కట్టుకునేసానండి. ఇంకా ఈ కట్టిన సబ్జా ఆకు ఇలా దుత్తలకు కట్టుకునేసేయాలి. ఇలా కట్టుకొని కొన్ని పూలు కూడా పెట్టాలి వీటికి. ఇంకా వెళ్ళేదానికి టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఆకు మాత్రమే కట్టి పెట్టుకునేస్తున్నాను. ఇంకా 2 దుత్తలకి ఇట్లా సబ్జా ఆకు కట్టి పెట్టుకునేసేయాలి. సబ్జా ఆకు అయితే కట్టేసానండి. ఇంకా కొద్దిగా మిగిలింది ఇంకా సబ్జా ఆకు. చూడండి, ఈ సబ్జా ఆకు మనం షర్బత్లో వేసుకునేద్దాము. ఇప్పుడు షర్బత్ తయారు చేద్దాము. సింపుల్గానే చేస్తున్నాను, మరి ఏమి ఎక్కువ వేయటం లేదు. ఇంకా బెల్లం అయితే ముందుగానే వేసుకునేసాను. బాగా కరిగిపోయింది బెల్లము. ఈ కరిగిపోయింది కదా, ఈ సబ్జా ఆకులు కూడా వేసేస్తున్నాను. ఈ సబ్జా ఆకుని దీంట్లో వేసుకునేయాలి. వేసేసాను. ఇప్పుడు కలోంజీ సీడ్స్ నానబెట్టుకునేసాను. కలోంజీ సీడ్స్ ఇవి కూడా వేసుకునేద్దాము. అంతే, ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఇవి మనం అన్నీ పీర్ల దగ్గరికి ఎత్తుకొని వెళ్తున్నాం కాబట్టి అసలు ఎంగేజ్ చేయకూడదండి. పీర్ల దగ్గరికి పోయి ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మనము ఇవన్నీ తాగొచ్చు. ఇంకా కీర్ కూడా చేసేసాను. కీర్ కూడా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు వస్తే వాళ్ళు రెడీ చేసేసి ఇంకా పీర్ల దగ్గరికి వెళ్ళాలి. ఒక 6కి 6:30కి అలా బయలుదేరుతాము. ఇంక మెయిన్గా మా ఆయన పీర్ ఎందుకు ఎత్తారు అనేది వీడియో చూస్తూ ఉండండి, చెప్తాను ఆ స్టోరీ కూడా. షర్బత్ అయితే అయిపోయింది. ఇంక దీనికి వచ్చి పక్కన పెట్టేద్దాము. మనం వెళ్ళే ముందు ఈ షర్బత్ని ఈ కుండల్లో వేసుకోవాలి. ఈ చిన్న చిన్న కుండల్లో వేసుకోవాలన్నమాట. ఇంక ఈ కుండలకు పూలు కూడా కట్టాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత
నేను మళ్ళీ చూపిస్తాను. ఇంకైతే రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. రెడీ అయితే అయిపోయినాము. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం. రండి, పూలన్నీ పెట్టేసానండి వీటికి. ఇప్పుడు ఈ మనం చేసుకున్నాం కదా ఈ షర్బత్తు, ఇవి వేసుకునేయాలి. ఈ 2 దుత్తలకి వేసుకునేయాలన్నమాట. షర్బత్ అయితే వేసుకునేసానండి దుత్తలు. ఇప్పుడు చిన్న చిన్న మూతలు పెట్టుకునేస్తున్నాను వీటికి. అయిపోయింది. ఇంకా చక్కెర, ఇవి పుట్నాల పప్పు కూడా పెట్టుకునేసాను. ఇంకా పాయసం అయితే ఒక క్యారీలో పెట్టుకునేసేయాలి. పాయసం కూడా అక్కడ పాతాలు ఇవ్వాలి. ఇవన్నీ పెట్టుకునేసిన తర్వాత బయలుదేరదాం. ఇంకా బూందీ కూడా ఒక క్యారీలో పెట్టుకునేసాను. ఇంకా బయట తెప్పించాను అనమాట. ఇంక ఈ బూందీ కూడా అక్కడ పాతాలు ఇచ్చేయడానికి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇవైతే ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక పాయసం ఒకటి క్యారీకి వేసుకునేస్తే అయిపోతుంది. ఇంక వెళ్ళిపోవాల్సిందే. ఇంకా పాయసము బూందీ ఎంగిల్ చేయకుండా కొద్దిగా తీసి నట్టింటి పెట్టేశానండి. ఆకు ఒక్క కూడా పెట్టేశాను. ఇంకా సగం పీర్ల దగ్గరికి ఎత్తుకున్నాను అనమాట. ఇవన్నీ కడ్డీలు ఇచ్చేసి ఇక్కడ నట్టింటి పెట్టేశాను. ఇంకా ఇవన్నీ తీసుకొని పీర్ల దగ్గరికి బయలుదేరేసాము. అనంతపురంలో పీర్ల పండుగ బాగా జరుగుతుందండి. వీధి వీధికి పీర్లు పెడతారు. చాలా బాగా జరుగుతుంది. ఇంకా మా పక్క వీధిలోనే పీర్లు ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్తున్నాను. ఇంకా ఈ మొక్కుబడి ఎందుకు చెల్లిస్తున్నానంటే, ఇంకా మా ఆయన 1.5 year చిన్న బాబుగా ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఫ్యామిలీతో నాగూర్కి వెళ్ళారంట. ఇంకా నాగూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇసుకలో ఆడుకుంటూ ఉంటే మా ఆయన చేతులకి పీర్ దొరికిందంట. ఇంకా ఆ పీర్ని చూసి మా అత్తయ్య పెద్దవాళ్ళని అడిగిందంట, ఇలా మా బాబు చేతికి పీర్ దొరికింది, ఏం చేయాలి అని. ఇంకా పెద్దవాళ్ళు చెప్పారంట, ఇంకా పీరు చేపించి మీ బాబు చేతుల మీదుగా పీరు పెట్టించండి పీర్ల పండగప్పుడు అన్నారంట. ఇంకా ఫైనల్గా అయితే అప్పట్లాంచి పెట్టియాలని చూసించారు. కానీ దేనికైనా టైం రావాలి కదా. ఇంకా ఫైనల్లీ మాకు పెళ్ళయ్యి మాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత టైం వచ్చిందనమాట. 2022లో పీర్ల పండగప్పుడు మా ఆయన పీరు ఎత్తారు. ఇంకా మా ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు గారు కూడా ఎత్తారనమాట. ఇంకా మా అత్తయ్య అయితే వాళ్ళ 2 బిడ్డల చేత అయితే పీరు ఎత్తిచ్చి ఆ మొక్కుబడి చెల్లిచ్చేశారు. ఇంకా మొక్కుబడి చెల్లిచ్చేసిన తర్వాత మరుసటి ఇయర్ నుంచి 7 సంవత్సరాలు ఇలా దుత్తలు ఇవ్వాలంట. ఇంకా 2 ఎత్తారు కాబట్టి ఇంకా నేను 2 దుత్తలు ఇస్తున్నాను. ఒకటి మా ఆయనది, ఒకటి మా మరిదిది అనమాట. ఇంకా ఇలా 7 సంవత్సరాలు ఇవ్వాలి. ఇది నేను 2వ ఇస్తున్నాను. ఇంతకుముందే 1 year ఇచ్చేసాను. ఇది 2nd year అనమాట. ఇంకా 5 సంవత్సరాలు ఇవ్వాలి. ఇంకా మేము తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టేసామన్నమాట. ఇంకా హజరత్తు మేము తెచ్చినవన్నీ తీసుకొని ఇంకా దువా చదువుతున్నారనమాట. మాదే ఫస్ట్ చదింపులంట. పీర్లు కడుగుతానే మా మీదే అమ్మ ఫస్ట్ చదింపులు అని అన్నారు అక్కడికి వస్తానే. ఇంకా మేము తెచ్చిన పూలన్నీ ఇక్కడ ఇలా పీర్లకు వేసేసారు. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంకా ఇలా చేసినందుకు మార్నింగ్ నుంచి టెన్షన్గా ఉన్నింది. ఒకటే కదా చేసుకోవాలంటే కొద్దిగా టెన్షన్గా ఉన్నింది అనమాట. ఎలా చేస్తానో ఏమో అని ఒక చిన్న దిగులు అయితే ఉన్నిందనమాట. ఫైనల్ అయితే నాకున్నంతలో నాకు తెలిసినంతలో ఇలా మంచిగా చేశానన్నమాట. ఇంకా అక్కడ వీడియోలో కనిపిస్తున్న ఆంటీ వాళ్ళే ఈ పీర్లు పెట్టారనమాట. ఇంకా ఆంటీ చాలా బాగా రిసీవ్ చేసుకునింది. ఇంకా ఏదైనా తెలియకపోతే కూడా ఇలా చేయమ్మా అలా చేయని బాగా చెప్పారు. ఫైనల్లీ పీర్ల దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము తీసుకొని పోయిన పాయసము బూందీ ఇవన్నీ చదింపులు ఇచ్చాం కదా. ఇంకా పాయసము బూందీ ఇంటి దగ్గర కూడా కొద్దిగా పెట్టేసిపోయినాను. ఇంక ఇవన్నీ కలిపేసాను అనమాట. ఇంక ఇవంతా కలిపేసి ఇంకా బయట పెద్దవాళ్ళకు, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ ఇంక ఈ పాయసము బూందీ ఆకు ఒక్క షర్బత్తు చక్కెర ఇవన్నీ వాళ్ళకందరికీ పంచేయాలి. తర్వాత మేము తింటామన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు. మా ఆయన పాయసం అంతా కప్పులో వేస్తున్నారు అందరికీ ఇవ్వడానికి. ఇంకా ఈ పీర్ల పండగ మొక్కుబడి నాకు తెలిసినంతలో ఇలా చేశాను. ఎలా చేశాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన పీర్ ఎత్తాడు 2020లో అని చెప్పాను కదా. ఇంకా ఆ ఫొటోస్ కూడా ఇంకా లాస్ట్లో పెడతాను. ఇంకా తప్పకుండా చూడండి. ఇంకా అన్నీ పెట్టుకొని నేను మా ఆయన అందరికీ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము. అందరికీ ఇచ్చేసిన తర్వాత మేము కూర్చొని లాస్ట్లో తింటూ ఉన్నాం అనమాట. చదువులు అయితే ఇచ్చేస్తామండి. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చదింపులు ఇచ్చినవన్నీ అందరికీ బయట పనిచేసాము. ఇంక లాస్ట్లో మేము కూర్చొని తింటున్నాము. ఇంక మేము చేసుకున్న ఈ పీర్ల పండుగ మొక్కుబడి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేయండి. ఏంది హ్యాపీనా? ఇది కూడా కాదు. మా వాడికి కోపం వచ్చేసింది బాగా.
ప్రసాదం ఇవ్వలేదంట. వాళ్ళ డాడీకి ఇచ్చినాను, వాడికి ఇవ్వలేదని కోపం వచ్చేసింది. ఇంకా మేము చేసుకున్న ఈ పీర్ల పండుగ మొక్కుబడి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ చెప్పు కూడా. బాయ్ చెప్పు. అది కూడా కోపంగానే చెప్తున్నాడు. బాయ్ చెప్పమా. ఓకే బాయ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like